పిల్లలకి ఇలా లాంగ్ ఫ్రాకులు స్టిచ్ చేసేటప్పుడు కొలతకి డ్రెస్ లేకపోతే మన దగ్గర ఉంటుంది కదా, ఇలా పట్టు పౌడర్స్ని తీసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మా పాపకి. సో నేను దీన్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోవాలి. దీని లెంత్ వచ్చి నాకు 40 ఇంచెస్ ఉంది. అలాగే పైన షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత ఉందని చూసుకోవాలి. అంటే ఇది బాడీ పార్ట్ లాగా మనకు వస్తుంది, పైన యోక్ పార్ట్ లాగా. ఇది ఎంత వస్తే దానికంటే ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మరి పైకి ఉంది అంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, కిందకు ఉందంటే అంతే పెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్ డీప్ ఇట్లా చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏంటి బాడీ పార్ట్ యొక్క కొలత తీసుకున్నాము, అలాగే బాటమ్ పార్ట్ దీని యొక్క కొలత కూడా చూసుకున్నాము. ఈ 2 కొలతలు రాసుకోవాలి. దీనికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద పార్ట్ ఉంది కదా, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే జాయింట్ చేస్తాం కదా దానికోసం. అండ్ నడుం లూజ్ కూడా చూసుకోవాలి. మా పాపకి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి నాకు 7 ఇంచెస్ వచ్చింది. సో దాన్ని డబల్ అంటే ఫోల్డింగ్ చేస్తే, అంటే బై 2 చేస్తే, దాన్ని హాఫ్ చేస్తే అనమాట ఎంత వస్తుంది మనకి 7 ఇంచెస్ వస్తుంది. అర్థమైందా? అంటే నడుము లూజ్ నాకు 14 ఇంచులు వచ్చింది, దాన్ని హాఫ్ చేస్తే 7 ఇంచెస్ వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. అలాగే ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం ఇలా పైనుంచి ఇలా పెట్టి దీన్ని స్ట్రైట్గా ఇలా కూడా తీసుకోవచ్చు మనం, లేకపోతే రమర్గా డ్రా చేసేవచ్చు చిన్నపిల్లలకి. ఇది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు కదా, లాంగ్ ఫ్రాక్ కదా. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కోసం మా ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటే దీన్ని తీసుకున్నాను. మొత్తం 4 ఫోల్డింగ్స్ తీసుకున్నానంటే మనకి 4 మడతలు ఉండాలి. ఎలా ఉన్నా పర్వాలేదు, మడత మన వైపు ఉండాలి, ఓపెన్ మనకి ఎదురుగా ఉండాలన్నమాట. ఇలాగా 4 మడతలుగా తీసుకున్నాను, 4 ఫోల్డింగ్స్. ఇలా తీసుకున్న తర్వాత చూడండి లెంత్ చూసుకుంటున్నాను. లెంత్ బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, అది 10 ఇంచెస్ ఉంది. సో దీన్ని మనం 11 ఇంచెస్గా తీసుకున్నాం, 1 ఇంచ్ ఎక్స్ట్రాతో. అలాగే షోల్డర్ వచ్చేసి 4.5, ఆర్మ్ డౌన్ కూడా నేను 4.5, అంటే చంక డౌన్ కూడా 4.5, దానికి 4.5 ఉన్నింది. సో నేను దీనికి కూడా 4.5 ఇంచే తీసుకుంటున్నాను. కావాలంటే 5 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ 7 ఇంచెస్ కదా, సో ఆ 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద నేను టక్స్ వేద్దాం అనుకుంటున్నాను, చిన్న టక్స్. దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్కి స్ట్రైట్గా పైకి మార్క్ చేసేసుకొని ఇంకా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇది కొంచెం లైట్గా ఉంది, కనిపించట్లేదు. ఇక్కడ నుంచి కొంచెం చూసుకుంటానండి, కొంచెం డార్క్గా ఉండే చూసుకుంటాను. అలాగే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్లో మనం టక్స్ వచ్చేలాగా చిన్న పెట్టుకున్నామంటే, మార్క్ పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మొత్తం వచ్చేసి 4.5 అండి షోల్డర్. అయితే నెక్కి వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఒకేసారి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్యాక్ కోసం ఫస్ట్, తర్వాత ఫ్రంట్ కోసం అట్లా తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ వైపుకి. ఎందుకంటే బ్యాక్ నేను థ్రెడ్ పెడదాం అనుకుంటున్నాను, నార్మల్గా పెద్దవాళ్ళకి పెడతారు కదా అలాగా. అంటే బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసేసాను. ఫ్రంట్ దానికి వచ్చి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. కావాలంటే నెక్ డీప్ ఇంకొంచెం దించుకోవచ్చు. నెక్ డీప్ దించినప్పుడు ఏంటంటే నెక్ యొక్క వెడల్పనం తగ్గించుకోవాలి, లేదంటే నెక్ అనేది చాలా డీప్ అయిపోతుంది. అండ్ పైనుంచి ఒకసారి 6 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకున్నా. అంటే చెప్పా కదా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడదాం అనుకున్న పాట్ నెక్ లాగా అని చెప్పి ఇట్లా ఈ విధంగా రౌండ్గా తీసుకోవడం కోసం. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకుంటున్నాం. మరీ డీప్ ఉంటే చిన్నపిల్లలకి బాగుండదు, అందుకని చెప్పి కొంచెం ఒక 6 ఇంచెస్ వరకు అయితే డౌన్ తీసా బ్యాక్ వరకు. ఫస్ట్ అయితే 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను. చూడండి విడివిడిగా తీసేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనకి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత చెప్పానో 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నెక్ రౌండ్ తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. 4 ఇంచెస్కి సరిపోతుంది. అండ్ ఇది బ్యాక్ నెక్కి మనం ఇక్కడ పాట్ నెక్ వచ్చేలాగా చేసుకున్నాం కదా, మధ్యలో మనం కన్ఫామ్గా 1/2 ఇంచ్ అయినా ఉంచాలండి, అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, రౌండ్ అనేది కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రాక్ కోసం నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ముందుగానే 2 మీటర్స్ తెచ్చేస్తున్నాను. సో అదే 2 మీటర్స్ని ఇట్లా వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇప్పుడు బాటమ్ పార్ట్ కదా కట్ చేసేది, ఒకసారి నడుం దగ్గర నుంచి బాటమ్ పార్ట్కి ఎంత ఉందో చూసుకోవాలి. అది ఎంతైతే వచ్చిందో దానికంటే ఒక 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది, ఒక 1/2 ఇంచ్ తీసుకోండి చాలు. 1 ఇంచ్ తీసుకుంటే 1 ఇంచ్ వరకు మనం స్టిచ్ చేసేయాలి. అలాగే ఇది లైనింగ్ పీసే కాబట్టి ఒక 5 ఇంచెస్ తగ్గించి తీసుకోవచ్చు, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొలత కదా మనం తీసుకుంది. సో ఇది ఒక 5 ఇంచ్ తగ్గించైనా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు, లోపల వేసేది కాబట్టి. ఒక 5 ఇంచెస్ తగ్గించేసి నేను తీసుకుంటున్నాను లైనింగ్ కోసం. ఏం లేదు, జస్ట్
పీస్ ఎలా అయితే ఉందో దాన్ని అలాగే కట్ చేసేయడం అంతే. నెక్స్ట్ ఇదండి శారీలో బ్లౌజ్ పీస్ వచ్చింది. బ్లౌజ్ పీస్ని నేను సపరేట్ చేసేస్తున్నాను. ఎప్పుడు నేను బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి వేరువేరుగా స్టిచ్ చేస్తాను. బట్ ఈసారి అంతా బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అంతా కూడా కలిపి స్టిచ్ చేద్దాం అనుకున్నా. ఇది నార్మల్గా మనం శారీ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో చూసాం కదండి ఎంత లెంత్ ఉందనేది, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. అంటే ఇప్పుడు మనం పట్టు పౌడర్ అది తీసుకున్నాం కదా, దాని కొలత తీసుకున్నాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బాటమ్ పార్ట్ వరకే, కింద పార్ట్ వరకే. అండ్ దీన్ని వచ్చేసి నేను బాడీ పార్ట్ తీసుకుందామండి దీంట్లోంచి. ఇదిగోండి ఇలా ఉంది కదా. మనకేం కావాలి, 4 ఫోల్డింగ్స్ కావాలంటే ఫ్రంట్ కోసం అలాగే బ్యాక్ కోసం కావాలి కాబట్టి దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని మనకి ఎంత వెడల్పు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పెట్టేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. చూస్తారు కదా, ఫోల్డింగ్ వైపు కాకుండా అంటే మడత ఉంటుంది కదా, అటువైపు కాకుండా ఇంకో ఆ చివర్ల వైపు నేను కట్ చేస్తున్నాను. అలా కట్ చేస్తే ఈ పీస్ మనకి మిగులుతుంది. దీన్ని మనం 1 ఇయర్ బేబీకి స్టిచ్ చేసుకోవచ్చు, బాడీ పార్ట్కి ఏదైనా యూజ్ చేసుకొని. ఇక్కడ చూసారు కదా ఇంతవరకు వచ్చింది. ఇక్కడ కింద ఉంది కదా, దాన్ని మనకి బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. నా దగ్గర నేను ఇంతకు ముందే డ్రెస్ స్టిచ్ చేశాను కదా, వాటిలో పీసులు అయితే నేను పడేయలేదు. ఆ పీసులు అన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ థ్రెడ్స్ కోసం ఇలా స్ట్రైట్ పీస్నే తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఉండేలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంటే బ్యాక్ తాడు కోసం అనమాట, పాట్ నెక్ పెడుతున్నాం కదా బ్యాక్ సైడ్, దానికోసము. అండ్ నెక్స్ట్ ఇటువైపు సూదితో ఇట్లాగా 2-3 కుట్లు లాగేసుకొని 2-3 కాదు 4-5 వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. సూదిని వెనక వైపు నుంచి తిప్పేసి లోపలికి ఇట్లా పంపించేసుకొని ఈ చివరి సూది వస్తుంది కదా, అప్పుడు మనం కొంచెం థ్రెడ్ని పట్టుకొని దారాన్ని పట్టుకొని లాగాలి. అంటే సూదిలో దారం ఎక్కించుకొని ప్రాసెస్ చేయాలి. అంటే కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా అర్థం అవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. లేదంటే థ్రెడ్స్ రెడీ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ స్క్వేర్ పీసులు 2 కట్ చేసుకున్నాను. స్క్వేర్ పీసులు కట్ చేసుకుని ఇలా కోన్ షేప్ లాగా చూస్తున్నారు కదా, ఆ కోన్ ఆ చివర ఈ చివర కోన్ షేప్ లాగా పెట్టి దీన్ని మధ్యలో పెట్టి ఇక్కడ స్టిచ్ చేసేసుకోవడమే. ఈ చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. చూడండి క్రాస్గా స్టిచ్ చేసేసామంటే మనకి థ్రెడ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా 2 థ్రెడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పీస్ తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా పెట్టేసుకొని, అంటే మనకి కనిపించే వైపే పెట్టుకోవాలి లైనింగ్ని. అంటే బయట వైపే లైనింగ్ని పెట్టేసుకొని నెక్ సైడ్ ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఇక్కడ మనం థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దాని మధ్యలోకి వెళ్ళేలాగా ఇక్కడ పెట్టుకొని అప్పుడే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒకటి రఫ్ చేసేసాను, కొంచెం అటు స్టిచ్ ఇటు స్టిచ్ 2 స్టిచ్లు అనేది వేసుకున్నాను రఫ్ చేసుకొని. ఇంకా నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవచ్చు సెంటర్లో. ఇప్పుడు దీన్ని ఇక్కడ అనమాట ఫస్ట్ అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. మీకు కట్ చేయకుండా అర్థం కాలేదంటే కట్ చేసుకొని చుట్టూ పిన్నులు పెట్టేసుకొని తర్వాత ఈ థ్రెడ్ని లోపల పెట్టేసి ఇట్లాగా ఇక్కడ మాత్రం కొంచెం రఫ్ చేసేసి ఇంకా నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనం మామూలుగా ఇట్లా కుట్టి తిప్పేసుకుంటే చాలండి పిల్లలకి. వాళ్ళకి నెక్ కుట్టాలి అది ఇదని పెద్ద ఏం ప్రాబ్లం అయితే ఉండదు, బాగానే ఉంటుంది. నేనైతే చిన్నపిల్లలకి ఎక్కువగా ఇట్లాగే కుట్టి తిప్పేస్తాను, చాలా ఈజీగా అయిపోతుంది. లేదు మనకి స్టిఫ్గా ఉండాలి అనుకుంటే ఈ బకరం పీస్ కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట, పైన పెట్టుకొని యాడ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ చుట్టూ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి ఇప్పుడు ఈ థ్రెడ్ తీసుకొని ఇట్లా లాగేస్తాము, మనకి వచ్చేస్తుంది నీట్గా. ఒకసారి ఇట్లా లాగేసుకున్న తర్వాత చేతితోటి బాగా రఫ్ చేసుకోవాలి, అలాగే లోపలంతా కూడా. అండ్ పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇలా పైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి కనిపించకుండా పైన ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ విధంగా మనకి బ్యాక్ నెక్ అయితే వస్తుంది, చిన్న పాట్ లెక్క. ఎప్పుడైతే నేను పాట్ నెక్ స్టిచ్ చేయలేదు, బట్ ఇప్పుడే అంటే నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్కి వాటిలో స్టిచ్ చేస్తున్నా కానీ పాపకైతే ఎప్పుడు స్టిచ్ చేయలేదు. బట్ ఇలా స్టిచ్ చేద్దాము, ఎప్పుడు మనమే కదా ఇట్లా స్టిచ్ చేసుకునేది అని చెప్పి ఇట్లా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని అటాచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇంకా ఎక్స్ట్రా ఉండే పీసుల్ని కట్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఎక్కడ ఎక్స్ట్రా ఉంటే అక్కడ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను కింద టక్స్ వేసుకోవడానికి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఈ 1 ఇంచ్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఈ ఇక్కడ వరకు ఒక 4 ఇంచెస్ వరకు పొడుగు
ఇలా క్రాస్గా బయటకు వచ్చేసేయాలన్నమాట కుట్ అనేది. మనకి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే మధ్యలోకే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టుకొని బయటకు వచ్చేసరికి బయటకు వచ్చేసేయాలి. ఇలా బ్యాక్ పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పీస్ కూడా మనకు కనిపించే వైపే పెట్టుకొని నెక్ స్టిచ్ చేసుకొని ఉల్టా తిప్పేసుకుంటాము. నెక్ చుట్టూ కూడా సేమ్ అంతేనండి, ఇంకేం లేదు. మొత్తం కూడా స్టిచ్ చేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి ఇంకా టక్స్ పెట్టుకొని లోపల వైపుకి తిప్పేసుకుంటాము. అప్పుడు లోపల వైపుకి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఫ్రాక్ అయితే ఎక్కడా కూడా మనకి పీసులు లేకుండా పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా స్టిచ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 ఫ్యాబ్రిక్లు అంటే ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి ఇట్లా మనకు కనిపించే వైపు ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదేంటి ఇట్లా షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నారు, ఇలా కాదనుకోకండి. అంటే ఇక్కడ మనం ఏంటి ఫ్యాబ్రిక్ బయటకు కనిపించకూడదు, మనకి పీసులు లోపలైనా బయటనే నీట్గా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసుకొని పైన స్టిచ్ చేసేసుకున్నామంటే ఒక్క పీస్ కూడా మనకి షోల్డర్ దగ్గర ఉండదు. ఇలా స్టిచ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొసనే వేసుకోవాలి. అయితే ఏంటంటే స్టిచ్ అనేది మనం షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఫ్రంట్ వైపు జాయిన్ చేసేటప్పుడు చివర్లే వేసుకోవాలన్నమాట, లేకపోతే పీసులకి వస్తుంది బయటికి. ఇట్లా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాము. బాడీ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఈ ఆర్మ్ డౌన్ అనేది ఒకసారి చూసుకుంటున్నాను మొత్తం ఎంత ఉందో అనేది. అంటే హ్యాండ్స్ అనేది మనం కట్ చేయలేదు కదా, సో దానికోసం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలనేది, పొడుగు అనేది ఎంత కావాలనేది ఒకసారి చూసుకుంటున్నాను. నేనైతే 8.5 ఇంచ్ పొడుగు చాలా అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 8.5 ఇంచ్ ఇలా. అలాగే హ్యాండ్ డౌన్ అనేది ఒక 2.5 ఇంచ్ తీసుకుంటే చాలండి, చిన్నపిల్లలకి 2.5 ఇంచ్ తీసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం, అక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ వరకు నాకు 6 ఇంచెస్ ఉంది. సో ఆ 6 ఇంచెస్ని ఇట్లాగా మనం 2.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2.5 ఇంచ్కి ఇక్కడ నుంచి 6.5 ఇంచ్ ఇలాగా మార్క్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నాం. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నా. 4 ఇంచెస్ కూడా చాలా లూజ్గానే ఉంటుంది మా పాపకి. ఆయన 4 ఇంచెస్ తీసేసుకుంటున్నా, కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు కదా, కుట్లు వేసుకోవచ్చు కదా లూజ్గా ఉంటాయని చెప్పి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాము. అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్స్ మీకు. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్ తీసుకోవాలి. అంటే అక్కడ వరకు మనం స్టిచ్ వేసుకోవాలని ఎక్స్ట్రా ఉండేది మనకి ఖర్చు కోసం అని చెప్పి ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం జస్ట్ అట్లాగా ఒక 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లోతు తీయలేదు కదా ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్కి మాత్రం లోతు తీసుకుంటున్నాను. అలాగే లోతు తీసిన వైపు చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటాము. ఇప్పుడు హ్యాండ్ పీస్ని వీటికి జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా అయితే అలా జాయిన్ చేసుకుంటాం కదా, అలా కాకుండా దీనికి లైనింగ్ వేయలేదు, లైనింగ్ వేస్తే ఇంకొకలా జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ వైపు వచ్చేలా పెట్టుకొని లోపల వైపే ఉండేలా కాకుండా లోపల వైపుది ఇట్లా పెట్టేసుకొని లోపల నుంచి మనం జాయిన్ చేసుకుంటూ రావాలి. అర్థమవుతుందండి. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు పైనుంచి జాయిన్ చేసుకుంటూ వస్తాం కదా, అలా కాకుండా లోపల నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తున్నాం చూడండి. మనకి కనిపించే సైడ్ వచ్చి లోపల వైపు ఉంది, అంటే లైనింగ్ వైపు ఉందన్నమాట. ఒకసారి మీరు పెట్టి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇది కూడా ఆ చివర ఉంది కదా, చివర మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఆయన ఇక్కడ గుచ్చుకుంటే వేసుకోలేరు కదా, సో ఇక్కడ కూడా గుచ్చుకోకుండా, అది కూడా లైనింగ్ లేని ఫ్యాబ్రిక్ని, హ్యాండ్కి లైనింగ్ లేదు కదా, దీన్ని ఎలా మనం గుచ్చుకోకుండా నీట్గా వచ్చేలా చేయాలనేది స్టిచ్ చేస్తున్నాను. చివర్లు ఉంది కదండి, అంచు దగ్గరలే మనం కుట్టుకుంటూ రావాలి. అంచు పక్కనే చూడండి, మనకి ఫ్యాబ్రిక్ కూడా అస్సలు మిగలకూడదు. అంచు దగ్గర కుట్టుకుంటూ వచ్చి ఒకసారి చేతితోటి రఫ్ చేసుకొని, అంటే ఓవర్లాక్ మిషన్ ఉంటే నార్మల్గా జాయింట్ చేసేసుకుని ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి ఇట్లాగనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం నార్మల్గా జాయింట్ చేసుకుంటాం చూడండి, అట్లా పెట్టుకొని ఇప్పుడు పైన జాయింట్ చేసుకుంటూ రావాలి, పావుంచు పెట్టుకుంటూ. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకోసారి ఏదైనా వీడియోలో నీట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఉల్టా తిప్పుకొని పైన ఇప్పుడు మామూలుగా జాయింట్ ఎట్లా చేసుకుంటాం హ్యాండ్ జాయింట్ అలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. చూసారు కదా, అప్పుడు మనకి ఇటువైపు పీసులు ఉండవు, అలాగే లోపల వైపు కూడా పీసులు ఉండవు. చూసారు కదా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనం జాయిన్ చేసుకుంటాము.
అండ్ నెక్స్ట్ నడుం బెల్ట్ కోసం వచ్చేసి ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ చివరికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా ఇటువైపుకి వచ్చేసేయాలి, ఇటువైపు వచ్చేసేయాలి. ఇక్కడ చివరికి ఇట్లా వచ్చేసిన దాన్ని ఉల్టా తిప్పేసుకోవడమే. ఇక్కడ కొంచెం ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఇక్కడ మనం కట్ చేసి తీసేసుకొని దీన్ని ఉల్టా తిప్పేసుకోవచ్చు. నార్మల్గా అయితే దారం ఏదైనా స్టిక్ ఉంటే చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు స్టిక్ లేదు, సో లేచి వెళ్ళేంత టైం లేదని చెప్పి నేను చేతితోటే ఇట్లాగా చేసేసాను. అంటే ఎక్కువ లూజ్ ఉంది కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ని అట్లా చేసేవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం ఎట్లా జాయిన్ చేసుకుంటామో అట్లాగే, కాకపోతే ఏంటంటే బాడీ పార్ట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వరకు, నార్మల్గా 1.5 ఇంచ్ ఖర్చు ఉంచాం కదా, అలా కాకుండా చివర్లలో కొంచెం మాత్రమే 1/2 ఇంచ్ వరకే మనం జాయింట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే నడుం బెల్ట్ ఉంది కదా, నడుం బెల్ట్ కూడా లోపల పెట్టేసి నేను ఇక్కడ చూడండి నేను ఒక సైడే జాయింట్ చేస్తున్నాను, ఇంకొక సైడ్ జాయింట్ చెయ్యట్లేదు. అది కూడా ఇప్పుడు ఈ ఒక్క సైడ్ జాయింట్ కూడా ఒక స్టిచ్చే వేసాను, ఎక్స్ట్రా వేయట్లేదు. అర్థమైంది కదా, ఒక స్టిచ్ వేసి వదిలేసాను. ఇప్పుడు చూసారు కదా ఇటువైపు మనకి ఓపెన్ ఉంది, టోటల్ ఇదన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. మొత్తం లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని, ఈ నడుము లూజ్ ఎంత అయితే ఉందో అంత వచ్చేలాగా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని హాఫ్కి వరకు ఒక మార్కింగ్ చేసుకొని హాఫ్ వరకు అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేంత వరకు సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ వరకు బ్యాక్ పార్ట్కి వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు. ఇలా లేకుండా ఒక సైడ్ జాయింట్ చేయకుండా చేస్తే ఏంటంటే మనం ఫ్రంట్కి అలాగే బ్యాక్కి ఒక్కొక్క పీసు విడిగా మనం ప్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఒక సైడ్ మనం కొంచెం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని ఏంటంటే అసలు మనం ఏమీ కట్ చేయలేదు, లెంత్ వరకే కట్ చేసుకొని మిగిలినంతా కూడా ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఈ ప్రిల్స్ పెట్టిన క్లాత్ మనకి నడుం లూజ్కి సరిపోయేలాగా ఉండాలి. ఇప్పుడు దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను. దీన్ని కూడా ఇలా రెండుగా ఉంది కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని రెండుగా మడతేసినప్పుడు దీనికి సరిపోవాలన్నమాట. నడుం లూజ్కి ఇట్లా సరిపోతే మనకి సరిపోతుంది. లేదు కొంచెం ఎక్స్ట్రా వస్తే ఇంకొంచెం స్టిచ్ వేసేసుకోవచ్చు. లేదనుకుంటే తగ్గితే మాత్రం ఒక స్టిచ్ తీసేసి కొంచెం దూరంగా వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. దీనికి కూడా నేను ఫస్ట్ హాఫ్ వరకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను, అలాగే పావు భాగం వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. అట్లా చేసుకుంటే మనకి ఈ ప్రిల్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా తెలిసిపోతుంది ఎంతవరకు అంటే పావు భాగానికి సరిపోయిందా లేదా మార్కింగ్ చేసుకున్నది వరకు అని. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని ఒక సైడ్ జాయిన్ చేసాం కదా, ఒక సైడ్ జాయిన్ చేయలేదు కదా, దీన్ని తీసుకున్నామండి. లైనింగ్ ఫస్ట్ వచ్చేసి లైనింగ్ వేసుకున్నాం, దాని తర్వాత బాడీ పార్ట్ మనం పైన పార్ట్ ఉంది కదా దాన్ని ఈ విధంగా వేస్తున్నా చూడండి. లోపల వైపు అది ఉంది, పైన కనిపించే వైపు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే కింద పార్ట్ ఇది ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లోపల వైపు వచ్చి మనకు కనిపించేది ఉండేలా పెట్టుకొని ఇట్లా మూడింటిని కలిపి ఇప్పుడు మనం జాయిన్ చేసుకుంటాము. అర్థమైంది కదా, ఫస్ట్ కింద వచ్చి లైనింగ్ ఉంటుంది, పైన వచ్చి బాడీ పార్ట్ ఉంటుంది, అండ్ దానిపైన వచ్చేసి మనం పైన ప్రిల్స్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ వస్తాము. చూడండి ఈ చివరి వరకు మనం జాయింట్ చేసుకుంటూ వస్తాము. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి. ఇది మనకి కనిపించే వైపు వచ్చేసి ఇదన్నమాట. ఇట్లా తీసినప్పుడు ఏంటంటే ఈ విధంగా వచ్చేస్తుంది, చూసారు కదా. అప్పుడు లోపల వైపు కూడా ఇంత నీట్గా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ మనకి ఎట్లాంటి పీసులు ఉండవు, అలాగే లోపల కూడా ఎట్లాంటి పీసులు ఉండవు. ఇలా జాయింట్ చేసుకుంటే చూస్తున్నారు కదా, ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే ఉందో. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్ మనం జాయింట్ చేసేసుకోవడమే, నార్మల్ జాయింట్ చేసుకుంటాం కదా. ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ లూజ్ వరకు ఒకసారి మనం లైన్ డ్రా చేసుకుంటే ఆ లైన్ మీదే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వన్ సైడ్ అయితే మనం జాయింట్ చేస్తున్నాం, ఈ సైడ్ జాయింట్ చేయని సైడ్ నేను జాయింట్ చేస్తున్నా చూడండి. అండ్ ఈ సైడ్ కూడా నడుం బెల్ట్ని ఇక్కడ మధ్యలోకి పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైన పెట్టేసుకుంటే మనకి సేఫ్ బాగుంటుంది. ఇట్లాగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే జాయింట్ ఇట్లా చేసుకుంటూ వచ్చి నడుం దగ్గర వరకు కరెక్ట్గా చేసుకుంటూ రావాలి. కింద నుంచి క్రాస్గా రావాలన్నమాట. క్రాస్గా వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా ఒక 2 ఇంచెస్ వరకు క్రాస్గా వస్తే నీట్గా ఉంటుంది. తర్వాత మనం లైనింగ్ని కొంచెం కొంచెం పక్కగా నెట్టేసి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇట్లాగా. నాకు తెలిసి అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పోస్ట్ చేయండి, నేనైతే వీలైనంత వరకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కుట్టు కూడా పైనుంచి అట్లా వేసుకుంటూ వచ్చేసి ఈసారి మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేసి
లైనింగ్ పీస్ని మాత్రమే మనం జాయిన్ చేసుకుంటూ వెళ్తాం. చూస్తున్నారు చూడండి, పక్కనే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి కింద వరకు అట్లాగే రావాలి. అలా వచ్చేసి ఈ చివరికి వచ్చేసరికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పంపించేసి ఇంకా లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని మాత్రం ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము కింద వరకు. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ జాయిన్ చేయాలి కదండి. ఇప్పుడు ఆ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఇట్లా మార్కింగ్ చేసుకొని మనం 1/2 ఇంచ్ కదా మార్క్ చేసుకుంది, ఇలాగ స్టిచ్ చేస్తే నడుము లూజ్గా ఉంటుంది కదా. సో నడుము వరకు ఇట్లా మార్క్ చేసుకొని, అంటే ఇప్పుడు మనకి 1 ఇంచ్ వరకు ఉంది కదా, 1 ఇంచ్ వరకు ఇట్లా జాయిన్ చేసుకుంటూ రావాలి. పైనుంచి 1.5 ఇంచ్ కదా ఖర్చు కోసం ఉంచుకుంది, ఇట్లా జాయిన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు బాటమ్ పార్ట్ని కూడా ఇట్లా మనం చేతితో పట్టుకొని ఈ చివరికి ఇట్లా క్రాస్గా ఒక 2 ఇంచెస్ క్రాస్గా ఇట్లా బయటకి స్టిచ్ చేసేసేయాలి. అప్పుడు మనకి నడుము లూజ్ అయితే కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకి లూజ్ కావాలంటే మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకుని లూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బిర్రగా కావాలంటే మళ్ళీ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చివర్లో వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. 2 పీసుల్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైన జాయిన్ చేసుకుంటూ వచ్చామంటే మనకి పీసులు అనేది అస్సలు ఉండవు. చూస్తున్నారు కదా, అది కొంచెం లోపల వైపుకి, ఇది కొంచెం లోపల వైపుకి, 2 కూడా లోపలికి పెట్టేసుకొని పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంతే, మనకి అట్లా స్టిచ్ వేసుకుంటూ వస్తే పీసులు లేకుండా ఉంటుంది. ఇటువైపు అట్లాగే జాయిన్ చేసుకున్నాం, అలాగే అటువైపు కూడా అట్లాగే జాయిన్ చేసుకున్నాం. చూడండి, ఇట్లా లోపలికి పెట్టేసుకొని ఫోల్డింగ్ అంటే మడతలాగా లోపలికి పెట్టేసుకొని పైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేసామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. 2 వైపులా అలా చేసేసుకుంటే ఫ్రాక్ మనకి రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్, బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా ఉంది.